మీరు ఇంట్రడ్యూస్ చేసిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో ఎలా మీరు ఫస్ట్ టైం తనని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ నాని నేను అతను చాలా బ్రైట్ యంగ్ యాక్టర్ అని మాత్రం నాకు ముందు నుంచే అనిపించింది. నానిని సెకండ్ రోల్ కనుక్కున్నాం ఫస్ట్, అసలు శ్రీని రోల్ కనుక్కున్న తర్వాత హీరో కింద మార్చేసాను మేము. అతను నేను చెప్పాను కూడా, ఐ రిమెంబర్ సెండింగ్ అన్ ఈమెయిల్ టు హిమ్ సెయింగ్, నువ్వు శ్రీని బోత్ ఆర్ స్టార్ మెటీరియల్, మీరు ఎలాంటి కెరియర్ని మీరు ఎలా నిర్దేశించుకుంటారో దాన్ని బట్టి మీ స్టార్డమ్ ఉంటుంది అని చెప్పాను. సో నాని వాజ్ ఆల్వేస్ స్టార్ కిడ్, అంటే స్టార్ కిడ్ అనకూడదు, స్టార్ మెటీరియల్. సో తర్వాత తన సక్సెస్కి ప్రధాన కారకుడు నానియే, ఎందుకంటే తను ఎన్నో రిస్కులు తీసుకున్నాడు, రకరకాల అలాంటి సక్సెస్ మంచి టేక్ ఆఫ్ అయ్యి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నటులు. అలా కాకుండా విభిన్నమైన తరహాల పాత్రలు చేసుకుంటూ రిస్కులు తీసుకుంటూ కింద మీద పడినా కూడా వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మళ్ళీ నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి నాని తన కెరియర్ని తను షేప్ చేసుకునే విధానం కారణం. అది నేను చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ అష్టాచెమ్మ నానికి ఎంత అవసరమో నానికి కూడా అష్టాచెమ్మ అంతే అవసరం. అంటే ఆ అష్టాచెమ్మ అనే సినిమా నాని లేకపోతే అంత పండేది కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది, నాని లాంటి వైబ్రెంట్ యాక్టర్ లేకుండా ఉంటుంటే. అదేవిధంగా నాని కూడా అంత మంచి అలాంటి సినిమా పడ్డా ఐఎమ్ షూర్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ హిమ్. మామూలుగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక వినూత్నమైన హాస్య చిత్రం పడ్డా నానికి హెల్ప్ అయింది. నాని ఉండడం అష్టాచెమ్మకి హెల్ప్ అయింది పెద్దగా. అంటే ఈ కుర్రాడు ఎవడరా అసలు ఇలా చేశాడు, అసలు ఏంటి ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా చేశాడు అనే ఒక ముద్ర అతనికి ఫస్ట్ సినిమా నుంచి వచ్చేసింది. సో రెండు విధాలుగా దట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ నౌ. తనే చాలా మంది దర్శకులకి ఛాన్స్లు ఇస్తున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, భుజాన్ని వేసుకుని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కొత్త సినిమాలకి తను ఇప్పటివరకు ఏది రెగ్యులర్ సినిమా చేయలే, ప్రొడ్యూసర్ హిట్ ఫ్రాంచైజ్ అయినా. అవును, మీకెందుకు మళ్ళీ మీకేం ఆఫర్ ఇవ్వలేదా మరి తన ఓన్ బ్యానర్? నాని పాపం నాకు అక్కర్లేదండి, నేను ఆఫర్ అక్కర్లేదని కాదు, జనరల్ గా చెప్తాను. అంటే అనుకుంటాడంటే కమర్షియల్ పాయింట్ లో ఆయన ఆలోచించాడు. ఐ థింక్ నాని వాంట్స్ టు ఇంట్రడ్యూస్ రియల్ న్యూ టాలెంట్, నాట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తో తను ఐ థింక్ హీ మే నాట్ డూ ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త డైరెక్టర్స్. రెండు నా మార్గంలో నేను ఒక టైప్ ఆఫ్ సినిమాలో చేసుకుంటానని మాకిద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సినిమా చెబుతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎ ఫోన్ కాల్, మోహన్ నాని నా దగ్గర కథ ఉంది వింటావు సరదాగా అంటే, వింటావు బాగుందంటే. ఇప్పటివరకు చేసిన 3 సినిమాలు అష్టాచెమ్మ పక్కన పెట్టేస్తే జెంటిల్మన్ అలాగే జరిగింది, ఇవి కూడా అలాగే జరిగింది. సో నేను ఏదైనా కథ చెప్పాలి అంటే అది నాకు ఎక్సైట్మెంట్, నానియే చేయాలని నాకు అనిపించాలి. ఊరికే మీ దగ్గర అలాంటి ప్రస్తుతం లేవు. ఉంటే మాత్రం నేను వెంటనే చేస్తాను. ఎందుకంటే కానీ నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు, మంచి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను నానితో సినిమా చేస్తే నా రెమ్యునరేషన్ కూడా పెంచుకోవచ్చు. నాని తెచ్చానండి అంటే ఎంతనే ఇస్తారు, బట్ దట్ ఈస్ నాట్ హౌ ఐ థింక్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ లైక్ దట్. మంచి కథ రావాలి, నాకు నానికి మ్యూచువల్గా సార్ మన ఇద్దరం మళ్ళీ చేస్తే ఏదైనా స్పెషల్ అని తనకు అనిపించాలి. అప్పుడు డెఫినెట్గా ఐ విల్ ఓన్లీ కాల్ హిమ్. బట్ జస్ట్ బికాస్ నౌ ఈజ్ ఇన్ మంచి పొజిషన్లో తను ఉన్న చూసి ఐ ఫీల్ ప్రౌడ్. అంతేగాని ఇది నాకేంటి ఆయన అంటారు చూడండి, ఆనా పెళ్ళంటే నాకేంటి, ఐ కాంట్ థింక్ అబౌట్. ఐ ఫీల్ గుడ్, వెరీ గుడ్, అండ్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.